ఆయన ఒక మాజీ ఐఏఎస్ పివి రమేష్ ఏదైతే పార్టీల లాయలిస్టు లేదా చంద్రబాబు గారికి ఆప్తుడు అన్నటువంటి పేరు ఉంది. అయినా కూడా జగన్ అవకాశం ఇచ్చారు. తర్వాత వేరే పొజిషన్స్కి వెళ్ళారు. సరే, ఆయన తాజాగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రచ్చ నడుస్తున్న టైంలో అసలు ఆ యాక్టే అమలు కాకముందే దానివల్ల నేను నష్టమైపోయాను అని చెప్పినటువంటి దాంతో ఒక్కసారి ఆయన ఎడిటింగు అదంతా కూడా ఇంతకుముందే దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరి వీళ్ళు చూస్తూ ఊరుకోరు కదా, అసలు ఏం జరిగింది అన్నటువంటి లెక్క తీశారు. దాంట్లో కనబడిన అసలైనటువంటి పాయింట్ బయటకు వచ్చింది. అదేంటయ్యా అంటే, రమేష్ వాళ్ళ నాన్న పివి రమేష్ వాళ్ళ నాన్న విన్నకోట అనేటువంటి గ్రామంలో 25 మంది రైతులు కలిసి వాళ్ళ నాన్న కూడా కలిసి ఓ చెరువుని ఏర్పాటు చేశారు. అందులో పివి రమేష్ తండ్రికి కూడా భూమి ఉంది. గాలంకి నాగేంద్ర అనే వ్యక్తికి రమేష్కి కోర్టులో కేసులు నడుస్తున్నాయి. పివి రమేష్ తనకున్న భూమి కంటే అదనంగా లీజు పొందుతున్నారని ఆయన ఆరోపిస్తున్నాడు. దీనికోసమే జనవరి నెలలో జాయింట్ కలెక్టర్ ఆర్డీఓలు అక్కడ విచారణ నిర్వహించారు. ఆ వివాదం తేల్చడం కోసం అని చెప్పేసి 3 నెలలుగా చెరువుని కూడా ఖాళీ చేయించి ఉంచారట. పోలింగ్ అయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని రైతులకి అలాగే పివి రమేష్ గారు గుమస్తాకు కూడా చెప్పారట. అయితే అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటిదే లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇట్లా జరిగిపోతుందంటూ పివి రమేష్ చెప్పుకొచ్చింది. అక్కడ అసలు పాయింట్ అలా రమేష్ తండ్రి సుబ్బారావు మాస్టర్తో పాటు అదే గ్రామంలోని ఇతర ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కుటుంబాలన్నీ కలిపి స్థానికులు కూడా మొత్తం కలిపి 25 ఎకరాల భూమి కొని చెరువును తవ్వారు. 25 మంది కలిసి 70 ఎకరాలు కొని దానిలో చెరువును తవ్వి లీజుకి ఇస్తూ వస్తున్నారట. ఏడాది క్రితం రమేష్ తండ్రి సుబ్బారావు గారు మరణిస్తే ఆయన మరణించిన తర్వాత రమేష్ మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేశారు. అప్పటి నుంచి విచారణ జరుగుతున్నాయి. గాలంకి నాగేంద్ర అనే వ్యక్తి కూడా ఈ చెరువులో భాగస్వామి. ఆయనకు రమేష్కి కోర్టులో కేసులు నడుస్తున్నాయి, వివాదాలు ఉన్నాయి. ఆ చెరువులో వీళ్ళకి సంబంధించిన పొలం కూడా ఎంతో కొంత ఉంది రమేష్ వాళ్ళు. దీనికోసమే జనవరి నెలలో జాయింట్ కలెక్టర్ ఆర్డీఓలు విచారణ జరిపారు. ఆ విషయం తెలిసి కూడా ఒరిజినల్ డాక్యుమెంట్లు పంపించమంటే ఆయన పంపించలేదు, డూప్లికేట్లు పంపించారు. దాని మీద విచారణ జరుగుతూ ఉండగానే ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేశారు అన్నటువంటిది ఇప్పుడు వైసీపీ ఆధారాలతో చెప్తున్నటువంటి పాయింట్.